ఫ్రెండ్స్, మరి అందరు బాగున్నారా? అందరు బాగుండాలండి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను అందరు ఆరోగ్యాలతో ఉండాలని. ఈరోజు అయితే మటన్ చేస్తున్నానండి నేను. మరి మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం వేరే పనుండి నేను వీడియో చేయలేకపోయానండి. అంత మాత్రాన్ని ఆగిపోతే ఎట్టండి. మీరు తప్పకుండా చేసుకోవాలండి. మీ పిల్లలకి, మీకు, మీ కుటుంబాలకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మటన్ తీసుకొచ్చానండి నేను. 1 కేజీ మటన్ తీసుకొచ్చానండి నేను. 1 కేజీ మటను. ఈ 3 పొయ్యిలు ఇట్లా కెమెరా దూరం అవుతుంది, అందుకని ఇప్పుడు ఈ లాస్ట్ పొయ్యి మీద పెట్టానండి నేను. కొంచెం మీడియం ముక్కలు, మోయినమైన ముక్కలు కొట్టించుకొని వచ్చానండి. మరీ సన్నగా వద్దని, ఉడికితే కొంచెం కొంచెంగా అయిపోతాయి కదా ముక్కలు, అందుకని మోయినమైన ముక్కలు, మీడియం గల్ల ముక్కలు కొట్టించుకొని వచ్చానండి. ఇట్లా కొంచెం పెద్దగా అన్నమాట, కొద్దిగా. ముక్కలు పెద్దగా ఉండాలని నా ఇష్టంగా నేను కొట్టించుకొని వచ్చానండి మటన్ ముక్కలు. మనం ఇలా వండుకుంటే మనకి రోటీలోకి, చపాతీలోకి అన్నిట్లో బాగుంటుందండి. నేను 2 పొయ్యిలు అంటే మా పిల్లలు ఇష్టపడి 4 పొయ్యిలు ఉన్నది తెచ్చుకున్నారండి. పొయ్యి ఆల్రెడీ కొంచెం వేరే పొయ్యి రిపేర్ వచ్చింది, మేము రోజు వాడే పొయ్యి. ఇట్లా వండుకుంటే మనం రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, ఎందులో వేసుకున్నా కానీ కర్రీ బాగుంటుంది. ఆలుగడ్డ ఉడికితే చాలా బాగుంటాయండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆలుగడ్డ వేస్తే ఏం బాగుంటుంది. ఇది పాకిస్తాన్ వాళ్ళు వండుకుంటారు కదా, అటు పాకిస్తాను ఆ దేశంకి వెళ్ళి అటు వండుకుంటారు కదా, ఇలా వండుకునేది ఎక్కువ వాళ్ళే అలాగా. కానీ లేదండి, బాగానే ఉంటుంది. మనం కూడా వండుకోవచ్చు. ఇట్లా ట్రై చేసి చూడండి కావాలంటే. టేస్ట్ బాగుంటుంది కూడా. మనం ఎందులోనైనా వేసుకోవచ్చు, రోటీలో కానీ, చపాతీలో కానీ, ఎందులోనైనా వేసుకోవచ్చు మనం. అట్లా ఇవి పచ్చికాయలండి, నల్లకాయలు. మనం కారం వేసే పని లేదు. ఇవి పచ్చికాయలు, నల్లకాయలు బాగా మంట ఎక్కువ ఉంటాయి, కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నానండి ఈ వంట, నాకు కుదరట్లేదు. ఇవి మిరియాలు కొన్ని మరిన్నే వేసుకోవాలి మనం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఇందులో మనం ఇంకా ఏమయ్యొద్దండి, కొంచెం మటన్ మసాలా మటుకు కొద్దిగా వేసుకోవాలండి. మటన్ మసాలా ఒకటి వేసుకుంటే చాలు, ఎందుకంటే నల్ల మిరపకాయలు వేసుకున్నాం, మిరియాలు వేసుకున్నాం. కొంచెం మటన్ మసాలా వేసుకుందామండి, కొంచెం. ఓకే, సరిపోతే సరిపోతాయండి వాటరు.
లైటింగ్ ఎక్కువ వస్తూ ఉంది. ఇటు కూడా లైటింగ్ ఎక్కువే వస్తుంది. లైటింగ్ బాగా వస్తుందండి, అదే చూస్తున్నా నేను. మనం గ్యాస్ ముట్టించుకుందామండి. నాకు భయమేనండి, కొత్తగా తెచ్చారిపోయి. ఇక్కడ ఏమన్నా గిన్నెలు పెడితే ఆ పొయ్యికి నాకు అడ్డం ఇద్దని నేను పెట్టలేదండి. కెమెరాకి అయితే ఈ పొయ్యి దగ్గర ఉందని నేను ఇక్కడ మూల మీద పెడతాను నేను కెమెరా, అందుకని ఇక్కడ పెట్టాను అనమాట. మూత పెట్టుకున్నామండి. కర్రీ రెడీ అయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అయితే రోటీలోకి వండానండి నేను. బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి, ఎంత మెత్తగా ఉడికింది. పీసులు పీసులు వస్తున్నాయి. మనకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఇట్లా వండుకుంటే మనం. ఒక్కడిది ఒక్కడి మనం ఇంతేనండి వండుకుంటే. అన్నీ కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకుంటే చాలమంట.
అసలు ఎంత బాగుందో నేను మాటల్లో అయితే చెప్పలేనండి, అంత బాగుంది. ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకి, మీ కుటుంబాలకి, మీ వాళ్ళు ఎవరున్నా పంపించుకోండి. కానీ మంచి మంచి వీడియోలతో వస్తాను నేను మళ్ళీ.